దేవరాజ్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. దేవరాజు బెంగుళూరులో పెద్ద రౌడీ. జనం అతని వైపు చూడడానికి కూడా ధైర్యం చేయరు. దేవరాజ్ శత్రువులు కూడా అతని పేరు తలుచుకుంటే వణికిపోతారు. అయితే ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. బయట చిన్న చిన్న గూండాలందరూ కూడా వాళ్ళే దేవరాజులాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకోవైపు కబడ్డీ పోటీలు జరుగుతూ ఉంటాయి. అందులో ఉమేష్ అనే వ్యక్తి టీము ఆపోజిట్ టీం వాళ్ళని కొడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకో రౌండ్ ఆటకి రాకూడదు అని. అయితే ఆపోజిట్ టీం లీడర్ కైవ వచ్చి తన టీంని కొట్టిన వాళ్ళ మీద బదులు తీర్చుకుంటాడు. అందరూ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఎవరు అతన్ని పట్టుకోలేకపోతారు. కైవ అందరిని అవుట్ చేసి యువతల వైపుకి వచ్చేస్తాడు. ఆ విధంగా అతని టీం గెలుస్తుంది. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఒక్కడే అవుట్ చేసి టీంని గెలిపించాడని షాక్కి గురవుతారు. తర్వాత నకిలీ స్టాంప్ పేపర్ తయారు చేసే ముగ్గురు రౌడీలను చూపిస్తారు. వాళ్ళలో ఒకటి పేరు నాకిలి. అతను రైస్ బిజినెస్ ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇంకొకటి పేరు తాంబు. ఇతనికి చాలా వ్యభిచార గృహాలుంటాయి. ఇతను అభం శుభం తెలియని అమ్మాయిల్ని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ ఉంటాడు. మూడోవాడు కాలిం. ఇతను జోదుగాడు. అతను ఎవరిని గెలవనివ్వకుండా తను మాత్రమే గెలుస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళ ముగ్గురు కలిసి నకిలీ స్టాంప్ పేపర్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు ఏ పని ఎలా చేయాలి, పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి అనే విషయం గురించి చేతన్ అనే వ్యక్తి చూసుకుంటూ ఉంటాడు. అందువల్ల ఆ ముగ్గురు అతన్ని ఎప్పుడు వాళ్ళతో పాటే ఉంచుకుంటారు. తర్వాత ఒకరోజు ముగ్గురు ఒక నైట్ క్లబ్కి వెళ్తారు. అక్కడికి రామ్లాల్ అనే ఒక పెద్ద రౌడీ వస్తాడు. చిన్న చిన్న రౌడీలందరూ కూడా అతన్ని చూసి భయపడుతూ ఉంటారు. అయితే ఈ ముగ్గురు మాత్రం వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. అది చూసి రామ్లాల్ వాళ్ళని బాగా కొట్టి అందరి ముందు పరువు తీస్తాడు. అంతేకాకుండా మార్కెట్లో వ్యాపారం చేయాలనుకుంటే నాకు 40% ఇవ్వాలి అని చెప్తాడు. లేదంటే రేపే మీ వ్యాపారం మూయించేస్తాను అంటాడు. అది విని ముగ్గురు చాలా భయపడతారు. ఇక చేసేదేమో లేక అతను చెప్పిన షరతుకు ఒప్పుకోవడానికి నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ సీన్‌లో కైవ తన ఫ్రెండ్‌తో పాటు ఉంటాడు. అప్పుడు అతనికి సల్మా అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి అందం చూసి అతను ఒక్క క్షణంలోనే ఆమెకి ఫిదా అయిపోతాడు. అయితే సల్మా అతన్ని చూసి భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె అతని మీద చూసుకోకుండా కొబ్బరికాయ విసిరేసి ఉంటుంది. కైవ సల్మా వెనకాలే వెళ్తూ ఉంటాడు. అది చూసి ఆమె కొబ్బరికాయ విసిరినందుకు తన వెంట పడుతున్నాడేమో అనుకుంటుంది. అందువల్ల అతన్ని క్షమాపణ చెప్పి ఒక లెటర్ రాసిస్తుంది. అది చూసి కైవ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. సల్మా కూడా తనను ప్రేమిస్తుంది అనుకుంటాడు. ఇంకోవైపు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ రామ్లాల్ అందరి ముందు వాళ్ళని అవమానించినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటారు. కాబట్టి అతని మీద పగ తీర్చుకోవాలనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక వ్యక్తి, మీరు అతని మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే మీరు అతని కంటే బలవంతుడైన వ్యక్తిని వెతికి పట్టుకోవాలి అని చెప్తాడు. అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు. అతనే దేవరాజ్. మీరు అతనితో స్నేహం చేశారంటే రామ్లాల్ మిమ్మల్ని ఏమీ చేయడు అని చెప్తాడు. అయితే దేవరాజ్ ఎవరితో అంత సులువుగా కలవడు. నేను దానికోసం ఒక ఏర్పాటు చేశాను. అయితే దేవరాజ్కి గోవింద్ అనే ఒక శత్రువు ఉన్నాడు. దేవరాజ్ అతన్ని చంపాలనుకుంటున్నాడు. కానీ తను జైల్లో ఉన్నాడు. అందువల్ల తను ఏమీ చేయలేకపోతున్నాడు. మీరు గోవిందుని చంపారంటే తను మీతో స్నేహం చేస్తాడు అని చెప్తాడు. అది విని ముగ్గురు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక మీదట తెలుస్తుంది, మమ్మల్ని అవమానిస్తే ఏం చేస్తామో చూడు అనుకుంటారు. తర్వాత రోజు ఉమేష్ తన ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటూ ఉంటారు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న సల్మాకి ఆ గిల్లిదండ తగలబోతూ ఉంటుంది. అయితే సరైన సమయంలో కైవ వచ్చి అడ్డుకుంటాడు. వెంటనే సల్మాన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇదంతా చూసి ఉమేష్కి చాలా కోపం వస్తుంది. వీడు నా ఆటకి ఎలా అడ్డుగా వస్తాడు అని కోపడతాడు. అయితే కైవ అతను ఏమీ అనకుండా కేవలం బెదిరించి వెళ్ళిపోతాడు. కానీ ఉమేష్ ఊరుకోకుండా ఉండే రకం కాదు. రోడ్డున పోయవని పిలిచి తగిలించుకునే రకం. అందువల్ల తన మనుషులను పిలిచి కైవతో గొడవ పెట్టుకుంటాడు. కైవ ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. కానీ ఈసారి అలా ఊరికి వదిలేయకుండా బాగా వడ్డించి వదిలిపెడతాడు. ఇదంతా చూసి సల్మా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. తన కోసం ఇంతలా గొడవ పడుతున్నాడని. అతను మంచి మనిషిని భావిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆమె కూడా తనని ఇష్టపడడం మొదలుపెడుతుంది. తర్వాత సల్మా ఒక లెటర్లో నేను నిన్ను ఇష్టపడుతున్నాను కైవ అని కైవాకి రాసేస్తుంది. అయితే ఆమె ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కైవ సల్మాతో నేను అనాథని అని చెప్తాడు. కానీ నేను చాలా బాగా చూసుకుంటాను. నీకు ఎటువంటి కష్టం రానివ్వను. ఒకవేళ నేను నీకు ఏదైనా తక్కువ చేస్తే నువ్వు ఆ క్షణమే నన్ను తిరస్కరించవచ్చు అని చెప్తాడు. అయితే సల్మా ఏడుస్తూ సైగల ద్వారా నేను మాట్లాడలేను అని చెప్తుంది. అది చూసి కైవ సల్మాని కౌగిలించుకుంటాడు. ఎందుకంటే అతను ఆమె కల్మషం లేని మనసును చూసి ప్రేమించాడు. నెక్స్ట్ సీన్‌లో ఉమేష్ మళ్ళీ కైవతో గొడవ పెట్టుకోవడానికి వెళ్తాడు. అయితే ఈసారి కైవ అతనితో గొడవ పెట్టుకోకుండా, చూడు నేను ఇప్పుడు పూర్తిగా సల్మా సొంతమైపోయాను.
నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించు. అప్పుడు నీకు కూడా అర్థమవుతుంది ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అంటాడు. ఇదంతా చూసి ఉమేష్ షాక్ అయిపోతాడు. అసలు వీడికేమైంది ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. తర్వాత రోజు తోంబు ఫ్రెండ్ తోంబుతో గోవిందు ప్రతి శుక్రవారం రోజు సోను అనే వ్యక్తి దగ్గరికి మసాజ్ చేయించుకోవడానికి వెళ్తాడు అని చెప్తాడు. ఇదే అతన్ని చంపడానికి సరైన సమయం అని చెప్తాడు. ఎందుకంటే ఆ సమయంలో అతనితో పాటు ఎవరు ఉండరు. సో అతను చెప్పిన దానికి ఒప్పుకుంటారు. నెక్స్ట్ శుక్రవారం వస్తుంది. వాళ్ళు కత్తి తీసుకొని గోవిందుని చంపడానికి బయలుదేరతారు. అయితే గోవింద్ ఫోన్ దగ్గరికి వెళ్తూ ఉండగా మధ్య దారిలో అతనికి తన థియేటర్లో ఉన్న బిల్డింగ్ కుప్పకూలిపోయిందని తెలుస్తుంది. అందులో చాలామంది గాయపడి ఉంటారు. కాబట్టి వెంటనే అతను అక్కడికి బయలుదేరతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అతని ఇంటికి తాంబు తన ఫ్రెండ్స్ వెళ్తారు. అయితే అక్కడ గోవిందు ఉండడు. కైవ గోవింద్ ఫ్రెండ్ కావడం వల్ల సల్మా రెడీ అయ్యి ఫోటోషూట్ చేయించుకోవడానికి అక్కడికి రమ్మని చెప్పుంటాడు. కాబట్టి ఆమె అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు కైవ కంటే ముందు అక్కడికి చేరుకుంటారు. అందువల్ల ఆమెని గోవింద్ ఎక్కడున్నాడు అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు సల్మా గోవింద్ లవర్ అనుకుంటారు. సల్మాకి మాటలు రావు. కాబట్టి ఆమె నోరు విప్పి నిజం చెప్పలేకపోతుంది. ఆమె ఏమీ మాట్లాడకపోవడం వల్ల ఆమెని బాగా కొట్టి హింసిస్తారు. ఆమె పట్ల తప్పుగా ప్రవర్తిస్తారు. అప్పుడు కూడా ఆమె ఏమీ చెప్పలేకపోతుంది. ఎందుకంటే గోవింద్ ఎవరో అతను ఎక్కడుంటాడో కూడా ఆమెకు తెలియదు. ఆమె ఎంతకీ ఏమీ చెప్పకపోవడంతో తాంబు కోపంతో ఆమె మీద యాసిడ్ పోసి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కైవ అక్కడికి వస్తాడు. సల్మాని ఆ పరిస్థితులు చూసి అతని గుండె బద్దలైపోతుంది. కైవని చూస్తే ఏదేమైనా కైవాని వాళ్ళని వదిలిపెట్టాడని, వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడని అర్థమవుతుంది. వాళ్ళు ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా కూడా వాళ్ళని వెతికి పట్టుకుంటాడు. తర్వాత ఈ విషయం తాంబు ఫ్రెండ్కి తెలుస్తుంది. అతను మీకు అక్కడ గోవింద్ కనిపించకపోతే నోరు మూసుకొని రాకుండా ఏమీ తెలియని అమాయకురాల మీద మీరు ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డారు అని కోపడతాడు. ఇక మీదట మీలాంటి వెధవలతో నేను కలిసి పని చేయను అని చెప్పి వెళ్ళిపోతాడు. సమయం గడిచే కొద్దీ సల్మా ఆరోగ్య పరిస్థితి కూడా కుదుటపడుతుంది. ఇదంతా కైవ వల్లే సాధ్యమైంది. కైవ తన కోపమంతా పక్కన పెట్టి సల్మాని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. ఎందుకంటే ఆమె చాలా త్వరగా కోలుకోవాలని. తర్వాత కైవ సల్మాని బయటికి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే ఆమె చాలా రోజుల నుంచి బయటికి రావడానికి భయపడుతూ ఉంటుంది. యాసిడ్ పడడం వల్ల ఆమె ఒకవైపు దవడ కాలిపోయి ఉంటుంది. అయితే కైవ ఆమెకి ధైర్యం చెప్పి బయటికి తీసుకుని వస్తాడు. అతను జనమందరి ముందు ఫోటో షూట్ చేస్తాడు. అది చూసి అక్కడున్న జనమందరం కూడా చప్పట్లు కొడతారు. తర్వాత కైవ గోవింద్ దగ్గరికి వెళ్ళి నాకు సల్మా ద్వారా తెలిసింది. వాళ్ళు నీకోసమే వచ్చారని. నువ్వేమీ అనుకోపోతే నిన్ను చంపడానికి వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు గోవిందు నాకు దేవరాజు ఒక్కడే శత్రువు. తను తప్ప ఇంకెవరు ఇంత సాహసం చేయలేరు అంటాడు. అది విన్న వెంటనే కైవ నేరుగా దేవరాజు దగ్గరికి వెళ్తాడు. అతను ఈ మధ్యనే జైలు నుంచి బయటకు వచ్చుంటాడు. కైవ దేవరాజు దగ్గరికి వెళ్ళి నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ నా సల్మా పట్ల ఇలా ప్రవర్తించిన ఆ ముగ్గురు గురించి నాతో చెప్పు అంటాడు. అప్పుడు దేవరాజు సింహం వేటకి ఒంటరిగా వెళ్తుంది. అంతే తప్ప దానికి గొర్రెల మంద అవసరం లేదు. వాడిని చంపాలి అని నేను డిసైడ్ అయితే నేనే చంపేస్తా. ఇలా లేనిపోనివి క్రియేట్ చేస్తే నెక్స్ట్ డేనే నీ ఇంటి డోర్ ముందు వాడి తల పెడతాను అంటాడు. దాన్ని బట్టి ఆ ముగ్గురిని పంపింది దేవరాజు కాదని, అందులో అతని హస్తం లేదని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. కాబట్టి కైవ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతున్న కైవాని చూసి దేవరాజు ఇప్పటి వరకు ఈ అడవిలో ఒక్కటే సింహం ఉంది, కానీ ఇప్పుడు ఇంకో సింహం రాబోతుందని అర్థమవుతుంది అంటాడు. తర్వాత సల్మాన్ని ఆ పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్న క్రిమినల్స్ ఫోటోలన్నీ చూపిస్తాడు. వాటి ద్వారా ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడిన ఆ ముగ్గురు ఎవరో కనిపెట్టొచ్చు అని. సల్మా ఆ ఫోటోలని ఒక ఫోటో చూసి తాంబుని గుర్తుపడుతుంది. ఆ ఫోటో చూసిన పోలీసులు వీడు చాలాసార్లు అరెస్ట్ అయ్యాడు, కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చాడు అని చెప్తారు. అంతేకాకుండా అతనికి నక్కిలి, కాలిం అనే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్తాడు. కైవాకి ఆ ముగ్గురు గురించి తెలియడమే ఆలస్యం. వెంటనే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వెళ్తాడు. ముందు నక్కిలి దగ్గరికి వెళ్తాడు. అతన్ని నీకు సల్మా ఎవరో తెలుసా అని అడుగుతాడు. అతను తెలుసు, కొన్ని రోజుల క్రితమే మేము దానితో ఎంజాయ్ చేసాం. అయినా నువ్వెందుకు ఆ విషయం గురించి అడుగుతున్నావు? నువ్వు దాని అన్నవా, మొగుడువా? అయితే చెప్పు, ఆ రోజు ఏం చేసామో ఇప్పుడు నీ కళ్ళ ముందే మళ్ళీ చేసి చూపిస్తామంటాడు. అతని మాటలు విన్న వెంటనే కైవ కోపం కట్టలు తెంచుకుంటుంది. లెగ్ పీస్ తింటున్న నకిలీ నోట్లోకి ఆ లెగ్ పీస్ కుక్కి ఒక్క తన్ను తన్నుతాడు. అంతే, ఆ ఎముక గొంతు చీల్చుకొని బయటకు వచ్చి అతను అక్కడే చచ్చిపోతాడు. తర్వాత ఒక కొక్కెంతో అతని గుండెని చీలుస్తాడు. ఇదంతా కైవ నకిలీ భార్య కొడుకు కళ్ళ ముందే చేస్తాడు. కాబట్టి ఆమెకి క్షమాపణ చెప్పి నీ భర్త నా సల్మా పట్ల దారుణంగా ప్రవర్తించాడు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది.
మీకు ఎప్పుడు ఏ అవసరం ఏర్పడినా కూడా మేము నీకు అండగా ఉంటాము అని చెప్పి వెళ్ళిపోతాడు. తాంబూకి, కాలెంకి వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోయాడని తెలియగానే భయం మొదలవుతుంది. కాబట్టి కాలెం తన ఫ్యాక్టరీకి వెళ్ళి దాక్కుంటాడు. అక్కడ అతని గూండాలు చాలామంది ఉంటారు. అయితే కైవా ఏదోలాగా అక్కడికి చేరుకుంటాడు. కైవాని చూడగానే కాలెం నన్ను వదిలిపెట్టమని బ్రతిమలాడుకుంటాడు. కానీ కైవా ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేడు. కాబట్టి ఒక ఇనుప రాడ్డుతో అతన్ని చంపేస్తాడు. ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోవడం వల్ల తాంబు ఇంకా ఎక్కువగా భయపడతాడు. అయితే అతనితో కైవానే చనిపోతే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. కాబట్టి కైవాని చంపడానికి రౌడీలను పంపిస్తాడు. ఇంకోవైపు కైవా గుడిలో పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు రౌడీలు అక్కడికి వెళ్తారు. కైవా ఒక్కొక్కరిగా రౌడీలందరినీ చితక్కొడతాడు. అయితే రౌడీలు ఎక్కువ మంది ఉండడం వల్ల కైవా కూడా బాగా గాయపడతాడు. వాళ్ళు కైవాని చంపబోతూ ఉండగా గోవిందు తన మనుషులతో అక్కడికి వస్తాడు. అంతమంది జనంను చూసి రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఈలోగా పోలీసులు అక్కడికి వచ్చి కైవాని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అతను ఇద్దరు మనుషుల ప్రాణం తీశాడు. తర్వాత రోజు ఉమేష్ తన ఫ్రెండ్స్ కలిసి పోలీస్ జీపు అద్దం పగలగొడతారు. అందువల్ల పోలీసులు వాళ్ళకి జరిమానా విధించి రాత్రంతా కైవాతో పాటు జైల్లో వేస్తారు. మరోవైపు చేతన్ తాంబు సామాను మొత్తం ప్యాక్ చేసి వేరే చోటుకు పంపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను ఇక్కడే ఉంటే ఎలాగైనా అతన్ని చంపేస్తాడని. ఇదిలా ఉంటే తాంబు తన ఫ్రెండ్కి ద్రోహం చేస్తాడు. తన గురించి పోలీసులకి నిజం చెప్పేస్తాడేమో అని చేతన్ని చంపేస్తాడు. నెక్స్ట్ సీన్లో తాంబు తన గర్ల్ ఫ్రెండ్ రోసి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఆమె తాంబు సల్మా విషయంలో అలా ప్రవర్తించినందుకు అతన్ని బాగా దుర్భాషలాడింది. తాంబు ఆమెని చంపేలోగా కైవా అక్కడికి వచ్చేస్తాడు. అతను జైలు నుంచి విడుదలై ఉంటాడు. ఇదంతా ఉమేష్ వేసిన ప్లాను. వాళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చే నెపంతో వాళ్ళతో పాటు కైవాను కూడా బయటికి తీసుకురావచ్చని ప్లాన్ వేశారు. తర్వాత కైవా వెల్డింగ్ మిషన్తో తాంబుని చంపేస్తాడు. ఎందుకంటే అతను సల్మా మీద యాసిడ్ పోశాడు. కైవా తన పగ తీర్చుకున్న తర్వాత తానే స్వయంగా స్టేషన్లో లొంగిపోతాడు. జైలుకు వచ్చే ముందు సల్మాతో నా కోసం ఎదురు చూస్తూ ఉండు, నేను తప్పకుండా తిరిగి వస్తాను. ఎందుకంటే మన ఇద్దరం కలిసి ఉండాలని రాసి పెట్టుంది. ఎవరూ మనల్ని వేరు చేయలేరు అంటాడు. కైవా జైలుకు వెళ్ళిపోయిన తర్వాత రామ్లాల్, గోవింద్ ఇద్దరు ఒకటవుతారు. ఎందుకంటే వాళ్ళు కైవాని రక్షించాలి అనుకుంటున్నారు. రామ్లాల్ కైవా ధైర్యం, తెగింపు చూసి అతని టీంలో చేర్చుకోవాలి అనుకుంటాడు. అందుకే గోవింద్తో కలిసి అందరినీ పోగు చేస్తాడు. వాళ్ళందరూ కైవా హత్యలు చేస్తుండగా చూసిన వాళ్ళు. అయితే వాళ్ళందరితో మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు కైవా ఎవరిని చంపలేదని చెప్పాలి అని వాళ్ళతో చెప్తాడు. వాళ్ళందరూ కూడా దానికి ఒప్పుకుంటారు. ఎందుకంటే కైవా ఏ తప్పు చేయలేదు. అతను మంచివారినేమీ చంపలేదు. అందులో రోసి, తాంబు భార్య, అతని ఫ్రెండ్ కూడా ఉంటారు. ఆ విధంగా అందరూ కలిసి కైవా ఏ నేరం చేయలేదని సాక్ష్యం చెప్పి అతన్ని శిక్ష నుంచి తప్పిస్తారు. ఇదంతా చూసి సల్మా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. సల్మా, కైవా ఇద్దరు కలిసి సంతోషంగా జీవిస్తారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.